మోహరించారు. రైతులు గుంపులుగా వస్తున్న మార్గాల్లో పోలీసు బలగాలు టియర్ గ్యాస్ వదులుతున్నాయి. అన్నదాతలను సరిహద్దు దాటనిచ్చేది లేదంటూ అడ్డుగా నిలబడ్డారు. రైతులు ఢిల్లీలో అడుగు పెట్టకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుగా పెట్టారు. ట్రాక్టర్లు ముందుకు కదలకుండా దిమ్మలను, ఇనుప కంచెలనుంచారు. ఇండియా గేట్, పార్లమెంటుకు వెళ్లే మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఏ సరిహద్దు చూసినా, ఏ రోడ్డు చూసినా పోలీసుల గస్తీతో కనిపిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండే తరహాలో భద్రతా బలగాలు నిలబడి ఉన్నాయి. ఇవేం పట్టించుకొని రైతులు సరిహద్దులపై వస్తూనే ఉన్నారు. దీంతో సమయం గడుస్తున్న కొద్దీ ఢిల్లీలో వాతావరణం హీటెక్కిపోతోంది. రైతుల్ని నిలవరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ని ప్రయోగిస్తున్నారు. ఢిల్లీలో పరిస్థితి అయితే చేజారిపోయేలా కనబడుతుంది. ఓవైపు రైతులు పెద్ద ఎత్తున వస్తున్నారు, మరోవైపు అంతే విధంగా అడ్డుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితిని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, రైతుల ఢిల్లీ చలో ఆందోళన ఉద్రిక్తకరంగా మారుతోంది. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతులపైకి ఇటు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పరుగులు తీశారు అన్నదాతలు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తకరంగా పరిస్థితులు ఉన్నాయి. రైతులంతా కూడా తమ ఆందోళన విరమించేది లేదు. ఢిల్లీ వైపే మేము వెళ్తామంటూ కూడా ట్రాక్టర్లతో ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పంజాబ్ అలాగే హర్యానా బోర్డర్ వద్ద భారీగా ఇటు కేంద్ర బలగాలు మోహరించబడి ఉన్నాయి. 11 కేంద్ర బలగాలు అక్కడ బృందాలని మోహరించి రైతుల్ని నిలువరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో 144 సెక్షన్ ఉంది. ఎటువంటి నిరసన కార్యక్రమాలకి, ఆందోళనకి అనుమతి లేదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు ఢిల్లీ సరిహద్దుల వరకు ముఖ్యంగా మేము వచ్చి అక్కడే మా నిరసన కొనసాగిస్తామని చెప్పి రైతులు కూడా సుదీర్ఘ ఉద్యమానికి తమ కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. 6 నెలలకు సరిపడా నిత్యావసరాలు, అలాగే సరుకులు, ఔషధాలు, డీజిల్ వీటన్నిటితో పాటు ఢిల్లీ 2500 ట్రక్కుల్లో పంజాబ్ నుంచి ఇటు ఢిల్లీ బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. సో ఢిల్లీ రావాలంటే మొదట హర్యానాని క్రాస్ చేయాలి. హర్యానాని క్రాస్ చేసిన తర్వాత యూపీ బోర్డర్ గుండా ఢిల్లీ వైపుకి వారు చేరుకోవాల్సి ఉంది. సో ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇటు హర్యానాకి యూపీ ఢిల్లీకి మధ్య 40 చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో ఎక్కడికక్కడ కేంద్ర బలగాలు, పారామిలిటరీ ఫోర్సెస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటుగా వజ్ర వాహనాలు, అలాగే టిఆర్ గ్యాస్ ప్రయోగించే వాహనాలు, వాటర్ కెనాన్స్ కు సంబంధించిన వాహనాలని ఏర్పాటు చేశారు. అలాగే సిమెంట్ దిమ్మలని, అలాగే భారీ కంటైనర్స్ ని, భారీగా ట్రక్కుల్ని కూడా ట్రాక్టర్లు ముందుకు రాకుండా ఉండేందుకు అడ్డుగా నిలిపిన పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులో నెలకొంది. ఒక టెన్షన్ వాతావరణం ఉందని చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ తరహా ముఖ్యంగా గతంలో కూడా రైతు ఉద్యమం జరిగింది. కానీ అప్పుడు రైతులు పూర్తి స్థాయిలో ఢిల్లీ సరిహద్దుల వద్దే నిలువరించి వారి ఉద్యమాన్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు పార్లమెంటు ముట్టడి దిశగా మేము ముందుకెళ్తామని చెప్పి వారు హెచ్చరించిన నేపథ్యంలో సో వారిని ఢిల్లీలోనికి రానివ్వకుండా ఉండేందుకు 144 సెక్షన్, నెల రోజుల పాటు 144 సెక్షన్ ఢిల్లీలో విధించారు. అలాగే కేంద్ర బలగాల్ని, ఇటు స్పెషల్ సెల్ పోలీసులను కూడా ఏర్పాటు చేసి రైతులు ఢిల్లీ వైపుకు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే రైతులు తమ పట్ల ముఖ్యంగా టియర్ గ్యాస్ ప్రయోగించడం కానీ, అలాగే ఇటు ఉగ్రవాదులను ట్రీట్ చేస్తున్న తరహాలో ఇటు ముళ్ల కంచెలను ఏర్పాటు చేయడం, ఢిల్లీలోకి రానివ్వకుండా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కేంద్ర తీరుని తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. రైతు సంఘాలు మేము శాంతియుతంగా మా నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్తుంటే దానికి అంగీకరించట్లేదు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ ఢిల్లీకి వెళ్లి తీరుతామని చెప్పి రైతులైతే పంజాబ్ మీదుగా, ప్రస్తుతం పంజాబ్ నుంచి బయలుదేరి హర్యానా మీదుగా ఢిల్లీ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వీరిని ఎంత వరకు నిలువరించగలరు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా రైతులైతే ఉక్కు సంకల్పంతో ఇటు ట్రాక్టర్లతో ఇటు ఢిల్లీ వైపు అయితే ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. గోపి, ప్రధానంగా ఏ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఉంది? రైతులు ఎక్కువగా ఏ ప్రాంతం నుంచి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు? సింగు, టిక్రీ, ఘాజీపూర్, ప్రస్తుతం ఘాజీపూర్ బార్డర్ వద్ద అంతగా రైతుల మూవ్మెంట్ అయితే లేదు. సింగు, టిక్రీ, అలాగే ముఖ్యంగా శంభు బార్డర్ల మీదుగా ఇటు అందోల్ నుంచి ముఖ్యంగా ఈ ప్రాంతాల మీదుగా ఇటు ఢిల్లీ వైపుకి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. హర్యానా బోర్డర్ నుంచి, పంజాబ్ నుంచి హర్యానా సరిహద్దు రాష్ట్రంగా ఉంది. సో పంజాబ్ నుంచి హర్యానా, అలాగే హర్యానా నుంచి ఢిల్లీ వైపుకు ప్రస్తుతం రైతులు తరలి వస్తున్నారు. శంభు బార్డర్, అలాగే సింగు బార్డర్, టిక్రీ బార్డర్, ఈ 3 బార్డర్స్ వద్దే
ఎక్కువగా రైతుల కదలికలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం శంభు బార్డర్ వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడే ముఖ్యంగా టియర్ గ్యాస్ ని ప్రయోగించడం జరిగింది. కొంత యుద్ధ వాతావరణం తరహాలో పరిస్థితులు, ముఖ్యంగా కళ్ల మంటలతో రైతులంతా కూడా పరుగులు తీసిన పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ కూడా ఇటు భద్రతా దళాలని ఎదిరించైనా సరే మేము ముందుకు వెళ్తామని చెప్పి రైతులు ఈ సింగు టిక్రీ బోర్డర్ల మీదుగా ఢిల్లీ వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే సరిహద్దుల్లోనే వారిని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. ఢిల్లీ చండీగఢ్ వెళ్లే మార్గంలోనూ, అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ చుట్టూ ఉన్న ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ తో పాటుగా ఇటు జాతీయ రహదారులను ఢిల్లీని కనెక్ట్ చేసే జాతీయ రహదారులు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా భద్రతా బలగాల్ని మోహరించడం జరిగింది. సో రైతులు ఢిల్లీ వైపుకు రాకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే భద్రతా దళాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే వారిని రైతులను నిలువరించేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించడం కానీ, బ్యారికేడ్లను అడ్డుగా పెట్టడం కానీ, ట్రక్కుల్ని అలాగే భారీ భారీ క్రేన్లతో సిమెంట్ దిమ్మల్ని సైతం రోడ్లపై పేరుస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులో నెలకొంది. సో ఇంకా ఢిల్లీ సరిహద్దుల వరకు అయితే రైతులు ట్రాక్టర్లతో రాలేదు, ఇంకా చేరుకోలేదు. ప్రస్తుతం హర్యానా అలాగే పంజాబ్ సరిహద్దుల మధ్యనే ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఉదయం 10 గంటల నుంచే ఢిల్లీ ఔటర్ రోడ్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ట్రాఫిక్ కంజెషన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొన్ని రూట్స్ ని ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఇటు ఢిల్లీ గాజీపూర్ కు సంబంధించిన రూట్ ని క్లియర్ చేయడం జరిగింది. సో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉదయం నుంచి కూడా. సో వాహనాల్ని ఇటు గాజీపూర్ బార్డర్ గుండా ముందుకు వదులుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం గాజీపూర్ బార్డర్ వద్ద నెలకొంది. కానీ సింగు టిక్రీ బార్డర్ వద్ద మాత్రం పూర్తిగా ఇటు రైతుల ట్రక్కుల్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. ప్రజలైతే సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యలతో ఇటు రోడ్లను బ్లాక్ చేయడం, అలాగే భారీగా భద్రతా దళాలను మోహరించడంతో సామాన్య ప్రజానికం అయితే కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. అయితే రైతుల డిమాండ్లు కూడా సమంజసమైనవే. సో రైతులను కూడా పట్టించుకోవాలన్న వర్షాన్ని కూడా ఇటు ప్రయాణికులు వ్యక్తపరుస్తున్న పరిస్థితి వారి అభిప్రాయాన్ని. సో రైతులు కూడా ఇటు కేంద్రం ఆ డిమాండ్లను పట్టించుకోకుండా కేవలం తమని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. కానీ చర్చలకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. కానీ ఎంఎస్పీకి ముఖ్యంగా అన్ని పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, అలాగే దేశవ్యాప్తంగా రుణ హామీ చేయడం, అంతేకాకుండా రైతులకు పెన్షన్ సదుపాయం కల్పించడం, లఖింపూర్ కేరీలో ఘటనలో రైతుల కుటుంబాలకి న్యాయం చేయడం, ఇటువంటి న్యాయమైన డిమాండ్లనే మేము అడుగుతున్నాం. గతంలో వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా వీటన్నిటికీ కూడా కేంద్రం అంగీకరించింది. కానీ ఎందుకు ఇప్పుడు ఈ హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందుతుందని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడైతేనే తమ డిమాండ్లు నెరవేరే అవకాశం ఉందని చెప్పి రైతు సంఘాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఢిల్లీ చలో ఆందోళనలకు పిలుపివ్వడం జరిగింది. ఇది నిలువరించేందుకు ఇటు కేంద్ర మంత్రులు కూడా, కేంద్రానికి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. భారీ సంఖ్యలో ట్రక్కులు ఢిల్లీ వైపు తరలి వస్తున్నాయి. ఒక పెద్ద నిరసన ఢిల్లీలో జరగబోతుందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తోనే ఢిల్లీ యంత్రాంగం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు భద్రతా దళాలు కానీ ముమ్మరంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిలువరించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఢిల్లీ సరిహద్దుల్లో ముఖ్యంగా అష్టదిగ్బంధనం చేస్తూ ఇటు రైతులు కూడా ఢిల్లీని ముట్టడించేందుకు వస్తున్నారు. అలాగే రైతులు ముట్టడికి ముందే ఇటు ఢిల్లీలోకి ఎవరు రాకుండా పోలీసులే అష్టదిగ్బంధనం చేసిన పరిస్థితి ఢిల్లీ సరిహద్దుల్లో నెలకొంది. గోపి, అంటే సామాన్య వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏమైనా వారికి ముందస్తు సూచనలు చేశారా? అంటే రైతులు పెద్ద ఎత్తున ఏ వైపు నుంచి వస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్న వాహనదారులకు ఏమన్నా ముందస్తుగా అలర్ట్ చేయడం ఏమైనా జరిగిందా అధికారులు? ముందస్తుగానే 24 గంటల ముందుగానే ఇటు హర్యానా ప్రభుత్వం అలాగే యూపీ ప్రభుత్వం కూడా ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేయడం జరిగింది. ఏ రూట్లలో రైతుల ఆందోళన ఉంటుంది, అలాగే ఎక్కడెక్కడ వారు నిరసనలు చేయొచ్చు, అలాగే ఎక్కడెక్కడి నుంచి పోలీసులు రైతుల్ని నిలువరించేందుకు బ్యారికేడ్లను అలాగే రోడ్లను క్లోజ్ చేస్తారు అన్న సమాచారం ముందస్తుగానే ఇటు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అలాగే హర్యానా పోలీసులు ముందస్తుగానే ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సామాన్య ప్రజానికం రోజు ఇటు సెంట్రల్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చే ఉద్యోగస్తులు కానీ, అలాగే రోజువారీ పనుల కోసం ముఖ్యంగా ప్రయాణాల్లో ఉండే ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డ పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సుమారు 5-6 గంటల పాటు ఢిల్లీ గాజీపూర్ బోర్డర్ మూసివేయడంతో వాహనదారులు నిలిచిపోయిన పరిస్థితి ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ హైవే పైన. సో ప్రస్తుతం ఈ బోర్డర్ మీదుగా రైతులు వచ్చే అవకాశం లేదన్న కోణంలోనే ఇక్కడ ట్రాఫిక్ ని సడలించడం జరిగింది. మిగతా బోర్డర్స్ వద్ద మాత్రం ముందస్తుగానే ఇతర రూట్ల ద్వారా మీరు వెళ్ళాలి అని చెప్పి ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. అంబాలా రూట్ కు బదులుగా పంచకుల రూట్ అలాగే మరికొన్ని కురుక్షేత్ర రూట్ ఈ రూట్ల గుండా మీరు చండీగఢ్ కానీ అలాగే అమృత్సర్ ఇటు పంజాబ్ కి వెళ్లే మార్గాల్ని రూట్స్ ని క్లియర్ చేయడం జరిగింది. సో ఆ రూట్లలో ఎటువంటి ట్రాఫిక్ ఉండదు అన్న కోణంలో భాగంగా వాహనదారులకు ముందస్తుగా సూచనలు చేయడం జరిగింది. సో ఆ దిశగా వాహనదారులు ప్రయాణాలు చేయాలని చెప్పి ముందస్తుగానే అడ్వైజరీ జారీ చేశారు. కానీ దాన్ని గమనించకుండా ఈ ఇతర ఇటు ఎక్కడైతే సింగు టిక్రీ గాజీపూర్ ఈ బోర్డర్స్ మీదుగా ఢిల్లీలోకి రావాలనుకున్న ప్రయాణికులు ఉన్నారు. సో వారైతే తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. సో
ట్రాఫిక్ కండిషన్ ముఖ్యంగా రైతులు ఒకసారి బోర్డర్ కి చేరుకున్న తర్వాత ఇక రోడ్స్ ని పూర్తిగా సీల్ చేయడం జరుగుతుంది. గత ఏడాది ముఖ్యంగా గతంలో 2020-21 సంవత్సరంలో 13 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లోనే సింగు, టిక్రీ, గాజీపూర్ బార్డర్ వద్ద వ్యవసాయ చట్టాల రద్దుకు నిరసనగా రైతు సంఘాలన్నీ కూడా 200కు పైగా రైతు సంఘాలు తమ ఐక్య పోరాటాన్ని కొనసాగించడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే తరహాలో పంటల మద్దతు ధరకు సంబంధించిన డిమాండ్, అలాగే రుణ హామీ, ముఖ్యంగా రుణమాఫీతో పాటుగా ఇటు రైతులకు పింఛన్ సౌకర్యం కల్పించడం, అలాగే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో పాటుగా 200 పని దినాలకు పెంచడం, 700 రూపాయల కూలీని, రోజువారీ కూలీని వారికి అందించడంతో పాటుగా ఇటు WTOకు సంబంధించిన ఒప్పందాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలని రద్దు చేసుకోవడం, ఈ విధంగా 10 డిమాండ్లను రైతు సంఘాలు వినిపిస్తున్నాయి. సో వాటన్నిటిలో కొన్ని కీలకమైన డిమాండ్స్ ఉన్నాయి. ఈ MSP కానీ, రైతు రుణమాఫీ కానీ, అలాగే ఇటు లఖింపూర్ కేరీ నిందితులకి వారికి శిక్షించడం కానీ, వారి కుటుంబాలను ఆదుకోవడం కానీ, ఈ విధంగా కొన్ని కీలక డిమాండ్లకి, అలాగే విద్యుత్ సవరణ చట్టంకి సంబంధించిన ఒప్పందాలను కూడా రద్దు చేయాలన్న డిమాండ్ కూడా రైతులు వినిపిస్తున్నారు. సో ఈ కీలక డిమాండ్లకి కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతోనే ఈ రోజు ఉదయం పంజాబ్ నుంచి ఢిల్లీ వైపుకి ఈ రైతుల ఢిల్లీ చలో యాత్ర అనేది ప్రారంభమైంది. సో ప్రస్తుతం యాత్ర కొనసాగుతుంది. కొన్ని చోట్ల రైతుల ట్రాక్టర్లని, ట్రక్కుల్ని నిలువరించే ప్రయత్నం అయితే భద్రతా దళాలు చేస్తున్నాయి. CRPF కానీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ టీఆర్ గ్యాస్ ప్రయోగిస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఎట్టి పరిస్థితులను మేము ఢిల్లీ వెళ్లి తీరుతాం, మా డిమాండ్లను సాధించుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామంటూ రైతులైతే ముందుకు సాగుతున్న పరిస్థితి ఇటు హర్యానా సరిహద్దులో నెలకొంది. సో ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవడానికి అయితే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. సో వారిని ఢిల్లీ సరిహద్దులకు రాకుండానే పోలీసులు నిలువరిస్తారా, లేక రైతులు పోలీసులందరినీ దాటుకుని ఢిల్లీ సరిహద్దుల వరకు చేరుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి. మనం చూస్తున్నాం, రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద విజువల్స్ ని. పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూడా అదేవిధంగా మోహరించాయి. వారిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రైతులపై టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. రైతులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాల్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓవరాల్ గా ఢిల్లీలోకి ప్రవేశించి అన్ని మార్గాల్లో కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోకి ఎవరిని ఎంటర్ అవ్వనివ్వకుండా పోలీసులు బలగాలైతే పహారా కాస్తున్నాయి. ఓవైపు రైతులు కూడా పెద్ద ఎత్తున కొన్ని కూడళ్ల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూడొచ్చు. ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. విజువల్స్ మనం చూస్తున్నాం. హస్తిన వైపు పెద్ద ఎత్తున రైతన్నలైతే వెళ్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. పెద్ద ఎత్తున హస్తిన వైపు రైతన్నలు కదిలిన నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద. सही है रहने दो ना, एक कर दिया करो, आउट ऑफ फोकस नहीं होगा। वो अपने पानी ले आ यार, पानी पानी खिंचते चलेंगे। मलाना पानी रखा हुआ, पानी वाला कपड़ा रख रखा मलाना। సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం లైవ్ విజువల్స్ ని. రైతులు ట్రాక్టర్లతో సరిహద్దుల వైపు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.
రైతులు గుంపులు గుంపులుగా వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోకి వారిని అలో చేయకుండా టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికే పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దులను మొత్తం పహారా కాస్తున్నాయి. రైతులపై టియర్ గ్యాస్ ని వదులుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అన్నదాతల్ని సరిహద్దులను దాటనిచ్చేది లేదంటూ కూడా పోలీసులు ఓవైపు ఇనుప కంచెలు, బారికేడ్లు, దిమ్మలను ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల్ని ఢిల్లీలోకి అడుగు పెట్టకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను అయితే అడ్డుగా పెట్టారు. ట్రాక్టర్లతో వారు ముందుకు కదలకుండా ఇండియా గేట్ వద్ద కూడా పార్లమెంట్ వరకు వెళ్లే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మనం ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడ మోహరించాయి. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కొన్ని ప్రాంతాల నుంచి రైతులు ఢిల్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే సమయం గడుస్తున్న కొద్దీ ఢిల్లీ సరిహద్దుల్లో వాతావరణం హీట్ ఎక్కిపోతుంది. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం లైవ్ విజువల్స్ ని. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. రైతులు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలోకి వెళ్లేందుకు ట్రాక్టర్లతో కొన్ని మార్గాల నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై టియర్ గ్యాస్ ని పోలీసులు ప్రయోగిస్తున్నారు. పెద్ద ఎత్తున రైతులు కూడా అక్కడ ఉన్నారు. ఆ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. साड़ी है